లోకాసు వార్త 23వ అధ్యాయంలోనే 46వ వచనం. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి, చాలు. దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేను, హల్లెలూయా. మనం వరుసగా చెప్పుకొని వచ్చినట్లయితే మాటలు బాగుండేవి. దేవుని స్తోత్రం కలుగును గాక. మరి మాస్టర్కి చిన్న నడిపింపును బట్టి మరి ఆ మాటలు చెప్పడం జరిగింది. అందుకనే ఏదైనా సరే ఈ మాటలు మన జీవితంలో ఉండాలి. అవి వరుసగా చెప్పకపోయినా ఇవన్నీ కూడా ఈ లక్షణాలు మన జీవితంలో ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏమంటున్నాడంటే, నా ఆత్మను, ఆమేను, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మీ ఆత్మ ఎవరి చేతిలో ఉంది? యేసు ప్రభు ఏం చేశాడంటే, మనం ఏం చేస్తామంటే శరీరాన్ని ఎక్కువగా కాపాడుకునే పనిలో ఉన్నాం. దేవుని స్తోత్రం చెప్పండి అందరూ కూడా. ఆమేను, హల్లెలూయా. మోకాలు ముడతలు పడ్డాయి అనుకో, ఏదన్నా ఒక మంచి క్రీమ్ ఉందనుకో, ఏం చేస్తారు? అది తెప్పించండి, ఎంత అవుతుంది అంత తెప్పించండి అని ఏం చేస్తాము? ఈ దేహాన్ని కాపాడుకోవడం కోసం, ఈ వెంట్రుకలను కాపాడుకోవడం కోసం ఏం చేస్తాం? సకల విధాలైన ప్రయత్నాలు అన్నీ కూడా మనము చేస్తున్నావా చేయట్లేదా? ఆమేను, హల్లెలూయా. మొహం నీట్గా కనపడాలని టమాటా పెట్టుకొని రుద్దుకునే వాళ్ళు ఉన్నారు, కీర దోసకాయ పెట్టుకొని రుద్దుకునే వాళ్ళు ఉన్నారు, దోసకాయ పెట్టి రుద్దుకునే వాళ్ళు ఉన్నారు, ముంతాన్ని మట్టి పెట్టి రుద్దుకునే వాళ్ళు ఉన్నారు, రకరకాల క్రీములు రాసుకునే వాళ్ళు ఉన్నారు. అంటే ఈ దేహము శుభ్రం చేసుకోవడానికి అందరూ కూడా ఏం చేస్తున్నారంటే పలు విధాలైన ప్రయత్నాలు చేస్తున్నారు. దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేను, హల్లెలూయా. ఈ చెయ్యి నీట్గా కనపడటానికి చెయ్యి కూడా రకరకాల సబ్బులు వచ్చినాయి. అసలు దీనికోసం అంటే కంపెనీలు బాగుపడుతున్నాయి. మీరు నమ్మండి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. ఒక ఈ స్కిన్ మంచిగా ఉండటం కోసమనేది ఒక క్రీమ్ కనుక ఎవడన్నా రిలీజ్ చేసే దాని గురించి అంతకుముందు యాడ్లు వచ్చాయి. అమ్మో, వయసులో ఏంది అయ్యేదారికి వెనకటి కాలంలో సుత్తి ఒకటి వచ్చేది. వయసులో చర్మ సౌందర్యాన్ని కనిపెట్టలేకపోతున్నాను అనగలని ఈ లోపల అటు నుంచి మమ్మీ అని వచ్చింది. ఇంత పిల్ల ఇంత యవనంగా కనపడుతుందని. అంటే శరీరం విషయంలో ఉన్న జాగ్రత్తలు, అసలు ఈ శరీరం దేనిలో కలిసిపోయింది? చనిపోయిన తర్వాత దేంట్లో కలిసిపోయింది? మట్టిలో కలిసిపోయింది. దేవుని స్తోత్రం కలుగును గాక. గట్టిగా ప్రభుకు స్తోత్రం చెల్లిద్దామా? ఆమేను, హల్లెలూయా. శుభ్రంగా ఉండటం కోసం మొహం కడుక్కోవడంలో తప్పేం లేదు, సోపులు ఆడుకోవడంలో తప్పేమి లేదు. కానీ వీటి మీద ఉన్న శ్రద్ధ, ఆమేను, హల్లెలూయా, హల్లెలూయా, వీటి మీద ఉన్న శ్రద్ధ ఆత్మ మీద లేదు. జనాలకి ఏం లేదు? ఆత్మ మీద లేదు. కలిగిన దాని మీద ఉన్న శ్రద్ధ ఉంటుంది, ఉన్న డబ్బు మీద శ్రద్ధ ఉంటుంది, బంగారం మీద శ్రద్ధ ఉంటుంది. మనకు కలిగిన వేటి మీదైనా సరే మనం ఏం చేస్తామంటే మన దృష్టిని నిలుపుదాం. వాటిని కాపాడటానికి, వాటిని సంరక్షించుకోవడానికి విశ్వ ప్రయత్నాలు మనం చేస్తాం. అయితే ప్రియమైన దేవుని పిల్లలారా, మనం చేయవలసిన పని ఏంటంటే, రేపు నువ్వు చనిపోయే ముందు, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను అని నువ్వు చెప్పగలుగుతావా? ఆమేను, హల్లెలూయా. చెప్పగలుగుతామా? దేవుని స్తోత్రం చెల్లిద్దామా? ఆమేను, హల్లెలూయా. ఒక పెళ్ళికొడికి గిఫ్ట్ తీసుకెళ్ళాలంటే అమాయకమైంది తీసుకెళ్తామా మనం? అమాయకమైంది తీసుకెళ్ళామనుకో ఏంది అగాదిగా చూస్తారు. ఎందుకని దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకని అగాదిగా చూస్తారు అంటే, నువ్వు తగిన
బహుమతి తీసుకురాలేదు కాబట్టి ఎగాదిగా చూస్తారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు దేవుడు మన ఏం చేశాడంటే, మన ఆత్మలు పాపము చేత పట్టబడి ఉండగా, శాపము చేత పట్టబడి ఉండగా, ప్రభు మనకు 2024 సంవత్సరాల క్రితం మనందరి కోసం ప్రాణం పెట్టి, మన పాపముతో నిండి ఉన్న, శాపముతో పట్టబడి ఉన్న మన ఆత్మను దేవుడు విడిపించాడు. ఇప్పుడు విడిపించబడిన ఆత్మ మనం చనిపోయే టయానికి దేవుడికి నమ్మకంగా మనం అప్పగించగలుగుతామా? ఇదే ఇప్పుడు మనం చెక్ చేసుకోవాల్సిన పని. దేవుడు స్తోత్రం కలుగును గాక. దేవుడు, తండ్రి అయిన దేవుడు తన కుమారుడికి ఆత్మను ఎలాగిచ్చాడో సేమ్ అదేవిధంగా దేవుడు ఏం చేశాడంటే, కుమారుడైన ప్రభు కూడా తండ్రికి తన ఆత్మను అప్పగించి తన ప్రాణమును విడిచాడంట. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే యేసు ప్రభు భూమి మీద బతికినప్పుడు గొడవలు ఆడంగా చూసామా? తగాదలు ఆడంగా చూసామా? అపవిత్రపరచబడ్డా? ఎక్కడైనా మైల్యం అంటిందా తనకి? లోక సంబంధమైనది ఏదైనా తనకు అంటిందా? గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడి నామాన్ని కనపరుద్దామా? ఆమేను, హల్లెలూయా. దేవుడు తన ఆత్మను, దేవుడు తండ్రి అయిన దేవుడు తన కుమారుడికి ఆత్మను ఎలాగిచ్చాడో అదే ఆత్మను పరిశుద్ధంగా ఏం చేశాడంటే, తండ్రి అయిన దేవునికి దాన్ని అప్పగించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, మనకు కలిగిన దాని మీద, శరీరం మీద, ఈ లోకంలో ఎప్పుడైనా సరే మనం విడిచిపెట్టవలసినవే అన్నీ కూడా, వాటి మీద ఉన్న శ్రద్ధ, దేవుడిచ్చిన ఆత్మ మీద మనకు శ్రద్ధ ఉండాలి. ఆత్మ సిద్ధమే కానీ శరీరం ఏంటంట? బలహీనం అంట. అందుకని ఆత్మను మనం ఏం చేయాలి? పరిశుద్ధంగా దాన్ని మనము కాపాడుకోవాలి. అటు కృప మన అందరి మీదకి వచ్చును గాక. చెప్పండి, ఆత్మను మనం ఏం చేయాలి? ఎలా కాపాడుకోవాలి? పరిశుద్ధంగా కాపాడుకోవాలి, పవిత్రంగా కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆత్మ ఎప్పుడు నిన్ను దేనికి, ఇకలోక సంబంధమైన విషయాలకి ఎప్పుడు కూడా ప్రేరేపించదు. దేవుని సంబంధమైన కార్యాలకు మాత్రమే ఆత్మ ప్రేరేపించింది. శరీరం ఎప్పుడు కూడా లోక సంబంధమైన వాటికి ప్రేరేపించింది. ఎప్పుడు దైవ సంబంధమైన కార్యాలకు అది ప్రేరేపణ చేయదు, ఆ నడిపింపు నీకు రానివ్వదు. దేవుని స్తోత్రం చేద్దామా? ఆమేను, హల్లెలూయా. చెప్పండి, దేవుడు మనకిచ్చిన ఆత్మను మనం ఏం చేయాలి? నమ్మకంగా దేవునికి మనము అప్పగించాలి. ఎలాగ అప్పగించాలి? పరిశుద్ధంగా మనము అప్పగించాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎవరన్నా వస్తువు ఇచ్చారనుకో, దాన్ని ఏం చేస్తాం మనం? నమ్మకంగా చెప్పాలి. మీరు అందరూ కూడా ఏదో అసలు మాటలు రానులాగా ఉన్నారు, వచ్చు కదా. ఏం చేస్తారు? మీ బండి వేసుకెళ్ళాను అనుకో, దాన్ని ఎలాగ తీసుకెళ్ళారో అలాగే దాన్ని అప్పగించాలి. నేను గతంలో బండి రానప్పుడు, కొద్ది గొప్ప వచ్చినప్పుడు ఎవరిదన్నా బండి తీసుకుంటే నా కరమేందో ఆ రోజే దానికి ఏదో ఒకటి అయింది. దేవుని స్తోత్రం చెప్పండి. ఆ రోజే ఏదో ఒకటి అయింది. మరలా నేనేం చేసేవాడిని అంటే, డబ్బులు తీసి నా జేబులో అనవసరంగా బస్సుకు పోయినా బాగుండేది, ఆటోకు పోయినా బాగుండేది. అప్పుడే కూతే బండి లేదుగా, బండి తోలాలని ఆశ, బండి మీద తిరగాలని ఆశ. దేవుని స్తోత్రంగా ఎవరు బండి తీసుకున్నా సరే ఏదో ఒకటి జరిగేది. డబ్బులు పెట్టి మొత్తం బాగు చేసి మళ్ళీ మచ్చరంగా దాన్ని అక్కడ అప్పగించేవాడిని. దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేను, హల్లెలూయా, హల్లెలూయా. నేను చెప్పేది అదే. దేవుడు మనకు ఆత్మనిచ్చాడు. మనం లోకంలో జీవిస్తున్నాం కాబట్టి ఎక్కడొకక్కడ మనకి అపవిత్ర అంటక మానదు. కానీ మనం దాన్ని సరి చేసుకొని దేవుడికి మనకిచ్చిన ఆత్మ ఆయనకు పరిశుద్ధంగా మనము అప్పగించాలి. దేవుని స్తోత్రం చెబుదామా? ఆమేను, హల్లెలూయా. అలా చేసేవాడిని నేను. మీ వస్తువులు ఎవరికన్నా ఇస్తే దాన్ని బాధ్యతగా అప్పగించకపోతే, అసలు వస్తువు ఇచ్చిన తర్వాత అది రిటర్న్ ఇచ్చిన వెంటనే మనం ఏం చేస్తాం చెప్పండి? అసలు స్వభావం ఏంది? మీరు చెప్పాలి. మంచివాళ్ళు మీరు ఇప్పుడు చెబుతారు. మీకు ఒక వస్తువు, అది దబరా గిన్నె కానీ, దబరా కాడి నుంచే మొదలు పెడదాం. దబరా గిన్నె కానీ, సిబ్బురేకే కానీ, గెంటే కానీ ఇచ్చిన వెంటనే, వాళ్ళు వాడుకోవటం అయిపోయిన తర్వాత నీకు ఇచ్చిన వెంటనే నువ్వేం చూస్తావు చెప్పండి? ఏం చూస్తారు? ఎమ్మటే మంచిగా ఉందా లేదా చూసి ఏమన్నా ఏందమ్మా ఇది చొట్టపోయింది ఏంది, దాని మీద కొంచెం సబ్బు ఉన్నా కానీ ఏం చేస్తాం? శుభ్రంగా కడగను కూడా కల. అందుకని దానికి ఈయన అనేది, దానికి ఇలాగ మాట్లాడతాం. యేసు ప్రభు కూడా నీకు ఇచ్చిన ఆత్మను రేపు ఆయనకు నువ్వు వచ్చే ముందు దాన్ని చూస్తాడు. బాగోలేదానికి ఎమ్మటే మనం ఏం చేస్తాం? ఇదిగో ఉంచేసుకొని ఇసిరేస్తాం. దేవుని స్తోత్రం. దానికోసం ఎంత గొడవకైనా దిగుతాం. అవునా కదా? ఆమేను. ఇవన్నీ బాబు నిజాలు కాబోలు. అందుకని మీరు ఆ వరసాన పశ్చాత్తాపడుతున్నారు. నవ్వు ద్వారా పశ్చాత్తాపడుతున్నారు.
దేవుని స్తోత్రం చెల్లిద్దామా? అలాగే మనం విసిరేస్తాం. దేవుడు మనకిచ్చిన ఆత్మను కూడా మనం అలాగే పరిశుద్ధంగా యేసయ్యకి అప్పగించుదుముగాక. ఆమేన్, హల్లెలూయా. చెప్పండి, మన ఆత్మను మనం ఏం చేయాలి? పరిశుద్ధంగా దాన్ని కాపాడుకోవాలి. పరిశుద్ధంగా కాపాడుకొని యేసయ్యకి మనం ఏం చేయాలి? ఆ ఆత్మను అప్పగించాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. అట్టి కృప మన అందరి మీదకి వచ్చునుగాక. అలాగ ధైర్యంగా చెప్పగలిగిన కృప మన మరణపు అంచుల్లోకి వెళ్ళినప్పుడు ఆ చివరి దినాల్లో దేవుడికి అలాగా మన ఆత్మలను అప్పగించే కృప మనందరి మీద కుమ్మరించబడునుగాక. ఆమేన్, హల్లెలూయా. తర్వాత మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనం. అక్కడే ఉంటాయి ఇక 2 మాటలు. పంతొమ్మిది 26. యేసు చాలు. దేవుని స్తోత్రం చెబుదామా? ఆమేన్, హల్లెలూయా. మీరు ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ మరణపు స్థితిలో ఉండగా యేసు ప్రభు తన బాధ్యతలను గుర్తు చేసుకుంటున్నాడు అని అందరూ కూడా. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నేనే శ్రమల కాలంలో ఉంటే మనం ఎలాగుంటామంటే, ఇప్పుడు మనం అందరం కూడా ఇక్కడ దాదాపుగా పెద్దవాళ్ళే ఎక్కువగా ఉన్నారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు ఈ పెద్దవారి మీద ఏ భారం మోపబడదంటే, మన కుటుంబమును గురించిన ఒక భారం. దేవుని స్తోత్రం కలుగునుగాక. యేసయ్యకి ఏ భారం ఉందయ్యా అంటే, యేసయ్య తన తల్లిని గురించిన ఒక భారం, ఆ బాధ్యత అనేది ఏం చేస్తున్నాడంటే జ్ఞాపకంలోకి తెచ్చుకుంటున్నాడు. దేవుని స్తోత్రం చెబుదామా? ఆమేన్, హల్లెలూయా. ఆ మరణపు పరిస్థితుల్లో ఉండి ఇప్పుడు యేసయ్యను తల్లి ఆదరించాలా లేదంటే తల్లిని యేసయ్య ఆదరించాలా? మీరు చెప్పండి. చెప్పండి, మీరందరూ చెప్పాలి. తల్లే యేసయ్యను ఆదరించాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. వాస్తవానికి తల్లి అక్కడ ఆ సిచ్యువేషన్లో ఏమన్నా మొరపెట్టుకున్నట్లుగా మనకు అనిపిస్తుందా? అయ్యో నువ్వు చచ్చిపోతున్నావు, నాకు మంచి ఎవరు, నాకు చెప్పరెవరు? ఏ తల్లి అయినా అలాగ బాధపడుతున్న కుమారుని చూసి అలాగ బాధపడిద్దా? నాకు రేపు నుంచి అన్నం పెట్టేవాళ్ళు ఎవరు, రేపు నాకు నుంచి నీడెవరు, తోడెవరు అని ఆలోచిస్తుందా? ఆలోచించదే. అలాంటి మొరవడు ఆ తల్లి ఏం చేయట్లేదు. కానీ ఆ సందర్భంలో యేసు ప్రభు మాత్రం తల్లిని గురించిన బాధ్యత. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ యవన బిడ్డలు ఉన్నారు, గుర్తుపెట్టుకోవాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యవన బిడ్డలు అనాలి మాటలు. తల్లిదండ్రులు ఏం చేయాలి? సన్మానించాలి. యేసు ప్రభు 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఏంటి? చెప్పాలి మీరు అందరూ కూడా. మీరు చెప్పట్లేదంటే ఎదురు తిరిగి మాట్లాడటానికైతే వాయిస్ వచ్చిందిలే కానీ అది కావాలి, ఇది కావాలి, డ్రెస్ కావాలి, చొక్కా కావాలి, ప్యాంట్ కావాలి, అది లేదు ఇది లేదని బాగా మాట్లాడతారుగా. తల్లిదండ్రులు మనం ఏం చేయాలి అంటే సన్మానించాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇది యేసయ్య పోలిక. ఆమేన్, హల్లెలూయా. యేసయ్య శ్రమలో ఉండగా, కష్టంలో ఉండగా, ఇబ్బందుల్లో ఉండగా, మరణపు అంచుల్లోకి వెళ్ళినప్పుడు అప్పుడు తల్లి గురించి ఆలోచన చేస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. అంటే ఆ బాధ్యతలను ఎవరికి అప్పగిస్తూ ఉన్నాడంటే తన శిష్యుడు, నమ్మకమైన శిష్యుడికి అప్పగిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. చెప్పండి, యోహాను ఎవరు అనుకున్నారు? యేసు ప్రభుకి నమ్మకమైన శిష్యుడు అని అందరూ కూడా. మిగతా వాళ్ళందరూ కూడా ఏంది ఈరోజు వానాపాలెం పోతున్నావా, మేము రాలేములే కానీ మీరు పోయినా యేసు ప్రభు అని అంటే, ఇప్పుడు యేసు ప్రభుతో పాటు నడిచే వాళ్ళు ఎవరో చెప్పండి? యోహాను. పిల్లలు తీసుకోమని. యోహాను ఎవరితో పాటు నడుస్తారు? యేసు ప్రభు ఎక్కడికి వెళ్తే
ఏ ప్రాంతం వెళ్ళినా, కొండ ఎక్కినా, కొండ దిగినా, లేదంటే సముద్రం మీద వెళ్ళినా, లేదంటే ఎక్కడికి పోయినా ఎమ్మటే ఉండేది ఎవరయ్యా అంటే యోహాను. దేవుని స్తోత్రం కలుగును. యోహాను గురించి రాయబడింది ఏంటంటే ప్రియమైన శిష్యుడు. దేవుని స్తోత్రం కలుగును. ప్రకటన గ్రంథం అంతా రాసింది ఎవరు అనుకున్నావు? ఆయనే. అందరూ అనండి ఆయనేనని. ఆమేన్, హల్లెలూయా. ఆయన ఎక్కడ వేశారు చెప్పండి? సముద్రపు దీవుల్లో వేశారు. ఎక్కడ వేశారంటే సముద్రపు దీవులు అంటారు, చూసారా? అంటే చుట్టూ సముద్రం ఉంటది, మధ్యలోనేమో ఒక దెబ్బలాగా ఉంటది. మన ఏరియాలో ఏమంటారంటే వాటిని లంకలు అంటారు. ఏమంటారు? లంకలు అంటారు. ఈ మధ్యలో అంటే ఈ లంకలు అయితే పోయి రావచ్చులే గాని సముద్రపు దీవుల్లో మాత్రం మనం పోయి. దేవుని స్తోత్రం కలుగును గాక. మీకు తెలుసా అండమాను జైలు అనేది ఒకటి ఉంది, తెలుసా? అండమాను జైలు అనేది అది సముద్రపు మధ్యలో ఉంటుంది. అక్కడికి పోయి బ్రిటిష్ వాళ్ళు అందరూ ఏం చేసేవాళ్ళు అంటే మన వాళ్ళు అందరిని తీసిపోయి ఎవరన్నా మన వాళ్ళ పక్షాన మాట్లాడితే తీసిపోయి ఆ జైల్లో వేసేవాళ్ళు. ఇంకా అక్కడ నుంచి ఎవడో తప్పించుకొని రావటానికి కానీ ఇక ఈ పరిస్థితులు ఎవరి వల్ల కూడా కాదు. దేవుని స్తోత్రం కలుగును గాక. యోహానును కూడా ఎక్కడేశారు చెప్పండి? అలాంటి దీవులు వేశారు. అంటే నేను ఎందుకు ఆయన చరిత్ర గురించి అట్లా చెప్పానంటే యేసు ప్రభు కొరకు అలాగ నమ్మకంగా బ్రతికినవాడు యోహాను ఒకడు. గట్టిగా చప్పట్లు కూడా దేవుడిని నామని కనపడతామా? ఆమేను, హల్లెలూయా. నమ్మకమైన వాడండి యోహాను. ఆమేను, హల్లెలూయా. నమ్మకమైన వాడికి ఏం చేస్తున్నాడంటే తన తల్లి బాధ్యతలను అప్పగిస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. మరణపు వేదనలో ఉన్న, ఆమేను, హల్లెలూయా, మరణపు అంచుల్లో ఉన్న, ఎంతో వేదనతో ఎంతో దుఃఖంతో నలిగిపోతూ ఉండగా యేసు ప్రభు ఏం చేశాడంటే తన తల్లిని గురించిన బాధ్యతలు యోహానుకి అప్పగిస్తూ ఉన్నాడు. ఆమేను, హల్లెలూయా. మనం యేసు ప్రభుని దీంట్లో చూసి నేర్చుకోవాల్సింది ఏంటంటే బాధ్యత. అనండి అందరూ కూడా. ఆమేను, హల్లెలూయా. చెప్పాలి మీరు అందరూ కూడా బాధ్యత. బాధ్యత అనండి అందరూ కూడా. అంటే ఇంట్లో తల్లిదండ్రులైనా సరే, ఇంట్లో మన కుటుంబ సభ్యులైనా సరే, తర్వాత సంఘమైనా సరే, దైవజనుడైనా సరే, దైవజనురాలైనా సరే, సంఘములో ఉన్న ఎవరైనా సరే వాళ్ళందరి పట్ల మనకి ఏముండాలి? బాధ్యత అనేది ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. నేనే దిక్కు దివాను ఏదో లోకంలో సాగుతుంది. ఇల్లుగాడు ఒకడేడుతుంటేనంట సుట్టకు నిప్పు అడిగారంట. ఇలాంటి మాటలు మనం మాట్లాడకూడదు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇలాంటి మాటలు మనం మాట్లాడకూడదు. మనం కష్టంలో ఉన్న ఎదుటి వారి కష్టాన్ని విని వారి కోసం ప్రార్థించేవారిగా ఉందుదుముగాక. వారి కోసం కన్నీరు వచ్చేవారిగా ఉందుదుముగాక. వారి యొక్క విడుదల కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవారిగా మనం ఉందుదుముగాక. ఆమేను, హల్లెలూయా, హల్లెలూయా. అట్టి కృప మన అందరి మీదకి వచ్చునుగాక. ఆమేను, హల్లెలూయా. చెప్పండి, యేసయ్య మనకు కూడా ఎన్ని శ్రమలు ఉంటా మనకున్న బాధ్యతను మాత్రం ఎప్పుడు కూడా మనము విడిచిపెట్టకూడదు. దేవుని స్తోత్రం కలుగును గాక.